విశాఖ నక్షత్రం. విశాఖ నక్షత్రానికి నక్షత్ర దేవత షణ్ముఖుడు. నక్షత్ర అధిపతి గ్రహం గురువు బృహస్పతి. నక్షత్ర అధిదేవత ఇంద్రాగ్నులు. విశాఖ నక్షత్రం యొక్క జననకాల నక్షత్ర శాంతుల విషయానికి వస్తే 1, 2, 3 పాదాల్లో జన్మించినచో మగ శిశువైతే బావమర్దికి, ఆడ శిశువైతే మరదలకు గండం. 4వ పాదంలో జన్మించినచో మగ శిశువైతే తల్లికి, బావమర్దికి, ఆడ శిశువైతే మరదలకు దోషం. వీరికి విశేషమైన శాంతి జరిపించుట అత్యంత అవసరం. విశాఖ నక్షత్రంలో జన్మించిన వారు గొప్ప విద్యావంతులతో స్నేహ సంబంధాలు కలిగి ఉంటారు. అదేవిధంగా ఉన్నత స్థాయి అధికారుల దగ్గర పలుకుబడి కలిగి ఉంటారు. ఈ జాతకులు వినయవంతులు, దీర్ఘాయుష్యు కలవారు, సంపద కలవారు, తమ తమ వృత్తి ఉద్యోగాల్లో విజయాలు సాధించేవారు, బంధువులకు సహాయం చేసేవారు, స్పష్టంగా మాట్లాడేవారు, అప్పుడప్పుడు వ్యాధులకు గురై మళ్ళీ తగ్గుతూ ఉండి ఆరోగ్యం కలవారు, ఎర్రటి కళ్ళు, మంచి శరీర ఛాయ కలవారు, అసూయ కలవారు, ధైర్యం కలవారు అవుతారు. విశాఖ నక్షత్రం 1వ పాదం. విశాఖ నక్షత్రం 1వ పాదాన్ని సౌఖ్యాంశ అని పిలుస్తారు. ఇందులో జన్మించిన వారికి ధైర్య సాహసాలు అధికం, ధన సంపాదన కూడా ఉంటుంది, ప్రేమించే తత్వం ఉంటుంది, దయ కలవారు, దైవం పట్ల విశ్వాసం గలవారు, రాజకీయాల్లో రాణించేవారు, ఉపన్యాసకులు, గొప్ప ఆర్జనపరుడైనప్పటికీ యోగ విద్య యందు అభిమానం చేత త్యాగం చేసే గుణాన్ని కలవారు, గొప్ప గొప్ప ఖర్చులకు సైతం వెనుకాడరు, జ్యోతిష్యం పట్ల అభిమానం గలవారు, శత్రువులను క్రమంగా జయించేవారు కాగలరు. విశాఖ నక్షత్రం 2వ పాదం. విశాఖ నక్షత్రం 2వ పాదాన్ని భోగ్యాంశ అని పిలుస్తారు. ఇందు జన్మించిన వారు రూపవంతులు, న్యాయమైన ఆర్జన కలవారు, ఊహాశక్తి పరులు, ధర్మ మార్గంలో సంపదను సంపాదించేవారు, సంతోషంగా జీవించేవారు, అందమైన జీవిత భాగస్వామి గలవారు, చెవి సంబంధిత వ్యాధులతో బాధపడేవారు, విపరీతమైన శరీర ఉష్ణోగ్రత కారణంగా అనారోగ్యానికి గురయ్యేవారు, ఉద్రేక స్వభావం కలవారు అవుతారు. చేసేది కొద్దిపాటి ఉద్యోగమే అయినా అధికారం చెలాయించగలిగేవారు అవుతారు. చతురులు, ఉపాయశాలులు, ఇతరుల మనస్సును గ్రహించి నేర్పుగా వ్యవహరించేవారు, గొప్పవారి స్నేహాలను పొంది పలుకుబడి సంపాదించేవారు ఈ పాద జాతకులు. విశాఖ నక్షత్రం 3వ పాదం. విశాఖ నక్షత్రం 3వ పాదాన్ని సౌమ్యాంశ అని పిలుస్తారు. ఇందు జన్మించిన వారు చాలా తెలివిగలవారు, సంపద గలవారు, మర్యాదగా ప్రవర్తించేవారు, అనేక విషయాల్లో నేర్పు గలవారు, నేత్రవ్యాధులతో బాధపడేవారు, దానగుణం కలవారు అవుతారు. ధర్మాచరణ పరాయణులు, వీరిది అన్నీ తేలిగ్గా తీసుకునే తత్వం, బలవంతులు, సూక్ష్మగ్రాహి, బుద్ధి కుశలతతో విచక్షణ జ్ఞానంతో అన్నిటినీ యోచించేవారు, అదృష్ట జాతకులు, తమ మనోభావాలను బయటికి కనిపించనీయక జాగ్రత్త పడేవారు, గొప్ప వాక్పటిమ గలవారు, కొంత స్వాతిశయము గలవారు అంటే సెల్ఫిష్నెస్ కలవారు, విద్య పట్ల ఆసక్తి గలవారు, రాజస గుణం కలవారు, కీర్తి చేత వర్ధిల్లేవారు, అందరికీ మేలు చేకూర్చేవారు. ఈ 3వ పాదం వారికి 60 సంవత్సరాల అనంతరం తిరుగులేని వైరాగ్యం కలిగే అవకాశం ఉంది. విశాఖ నక్షత్రం 4వ పాదం. విశాఖ నక్షత్రం 4వ పాదాన్ని అర్ధాంశ అని పిలుస్తారు. వీరిలో చొరవ, ఉత్సాహం, దైవభక్తి అన్నీ ఎక్కువే. తరచుగా వ్యాధులకు గురయ్యేవారు, ప్రేగులకు సంబంధించిన అనారోగ్యం సమస్యలతో ఇబ్బంది పడేవారు అవుతారు. చిత్రలేఖనంలో నేర్పరి అంటే డ్రాయింగ్, పెయింటింగ్ వీటిలలో సత్పురుషుడు అనే పేరు పొందేవారు. ధార్మికులు, ఆచారవంతులు, ఆస్తికులు, ఇతరుల బాధల పట్ల సానుభూతి వ్యక్తం చేసేవారు, తమ వారి పట్ల అనురాగం కలవారు అవుతారు. మొత్తం మీద విశాఖ నక్షత్రం వారికి క్షణిక కోపం అనేది బాగా ఉంటుంది. అతి చిన్న విషయాలకైనా వీరు స్పందిస్తూ ఉంటారు. నైపుణ్యం అంతగా అవసరం లేని పనులలో వీరికి రాణింపు అధికంగా ఉంటుంది. ఈ నక్షత్ర జాతకులు వివిధ కార్యక్రమాల్లో నిరంతరం మునిగి తేలుతుండేవారుగాను, గొప్ప వృత్తి ఉద్యోగాల్లో ఉండేవారితో పరిచయాలు గలవారిగాను, జనులందరికీ ఇష్టలుగాను ఉంటారు. విశాఖ నక్షత్రంలో జన్మించిన వారు గొప్ప అసూయపరులు, సూక్ష్మబుద్ధి గలవారు, దయగలవారు, ఇంద్రియాలను జయించగల సామర్థ్యం ఉన్నవారు, ధనవంతులు, లోభిగుణం అంటే పిసినార్తనం కలవారు, నిందలకు దూషణలకు గురయ్యే వారవుతారు. విశాఖ నక్షత్ర జాతకులు కఠినత్వము, కాముకత్వము అధికంగా ప్రదర్శించేవారవుతారు. కొందరు చిత్రాతి చిత్రంగా 58 ఏళ్ల వయసులో పరివర్తనులై యోగ జీవితాన్ని ఆహ్వానించి దీర్ఘాయువు పొందుతారు. వీరిలో చివరి పాద జాతకులు స్పష్టమైన సంభాషణ చాతుర్యంతో కొన్నిసార్లు మేలు కలిగినప్పటికీ ఎక్కువ భాగం ప్రజా సంబంధాలకు దూరం చేస్తుంది.
ఈ విశాఖ నక్షత్ర జాతకులకు దూరదృష్టి అంతగా లేకపోవడం, ఖర్చు పెట్టాల్సిన చోట లోభి వలె ప్రవర్తించడం, ప్రదర్శనకు దంభం కోసం వెరివిగా వెదజల్లడం వంటి బలహీనతలు కలవు. ఏ ఇద్దరి మధ్య పేచీలు వచ్చినా, కారణాలు లేక కలహించుకున్నా ఈ విశాఖ నక్షత్రం వారు వాళ్ళ మనస్పర్ధలు తొలగిపోయి ఏకమయ్యేలాగా చేస్తారు. ఈ విధంగా వీరు మంచి మధ్యవర్తులు కాగలరు. ఈ విశాఖ నక్షత్రం జాతకులు పంతం వస్తే మాత్రం పట్టిన పట్టు మూర్ఖంగా విడిచిపెట్టక ప్రవర్తించేవారై ఉంటారు. వీరిలో అంతర్గత పగ, ప్రతీకారాలు రాజుకుంటూనే ఉంటాయి. వీరి పగ ఏ విధంగా ఉంటుందంటే, వైరివర్గం అంతరిస్తే గాని పగ అంతం కాదు. ప్రయాణాలు చేస్తుండడంలోనే వీరి జీవితకాలం అధిక భాగం గడిచిపోతుంది. ప్రయాణిస్తూనే ధన సంపాదన చేస్తారు. విశాఖ నక్షత్ర జాతకులకు సూక్ష్మగ్రాహిత్వం ఉన్న అసూయ అనే బుద్ధి వల్ల నిందలకు గురయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. విశాఖ నక్షత్రంలో జన్మించిన పురుషులు సూక్ష్మబుద్ధి గలవారు, అసూయపరులు, ఇంద్రియములను జయించువారు, ధనవంతులు, దయగలవారు అగును. విశాఖ నక్షత్రంలో జన్మించిన స్త్రీలు సుకుమారమైన శరీరం గలవారు, మిత్రులయందు బంధువులయందు ఆదరాభిమానము గలవారు, విశేషముగా తీర్థయాత్రలు చేయువారు, ధనవంతులు, బంధుప్రేమ గలవారు అగును. ఈ విశాఖ నక్షత్రానికి అనుకూలమైన నక్షత్రాలు అనురాధ, మూల, ఉత్తరాషాఢ, ధనిష్ట, శతభిష, ఉత్తరాభాద్ర, అశ్విని, కృత్తిక, మృగశిర, ఆరుద్ర, పుష్యమి, మఖ, ఉత్తర ఫాల్గుని, చిత్త, స్వాతి. మధ్యమ నక్షత్రాలు పునర్వసు, విశాఖ, పూర్వభాద్ర నక్షత్రాలు. ప్రతికూల నక్షత్రాలు ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి, భరణి, పుబ్బ, పూర్వాషాఢ. మిక్కిలి చెడు చేయు నక్షత్రాలు అంటే అతిగా ప్రతికూలంగా ఉండే నక్షత్రాలు రోహిణి, హస్త, శ్రవణ నక్షత్రాలు.